హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా 5 మినిట్స్తో రసం ఎలా చేయాలో చూద్దామండి. సో దానికోసం నేను ఒక పెద్ద టమాటో అండ్ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒక 10 మినిట్స్ నానడానికి పక్కన ఉంచేసానండి. అందులో సరిపడా వాటర్ పోసి తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక మిరియాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, 3 ఎండుమిర్చి అండ్ ఒక 4-5 రబ్బలు వెల్లుల్లి వేసి దీన్ని చక్కగా పేస్ట్ మిక్సీ పట్టేద్దామండి. ఈ విధంగా మిక్సీ పట్టేసి పక్కన ఉంచుకుందాం. సో తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న టమాటో అండ్ చింతపండుని చక్కగా పిసికి దీని నుంచి రసం అనేది తీసుకోవాలండి. రసం తీసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 2 నుంచి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 2 గుండు మిర్చిలు అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పేస్ట్ని కూడా వేసుకుని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగేటప్పుడే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా చక్కగా వేగిపోయి పచ్చివాసన పోయాక మనం తీసి ఉంచుకున్న చింతపండు, టమాటో రసం యాడ్ చేసుకోవాలండి. తర్వాత అందులో మనకి పులుపుకి సరిపడా వాటర్ అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అలా వేసాక దీన్ని ఒక 2 నుంచి 3 పొంగులు రానిచ్చుకోవాలండి. 2 నుంచి 3 పొంగులు వచ్చాక కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన రసం రెడీ. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ లవ్ యూ ఆల్. బాయ్.